వందేళ్ల కమ్యూనిస్టు ఉద్యమ ప్రస్థానంలో ఈరోజు 100వ వార్షికోత్సవ సంస్థాపక దినోత్సవం రోజున ఈ పార్టీ కార్యాలయం మీద జెండాని ఆవిష్కరించే అవకాశం లభించడం గొప్ప గౌరవంగా నేను భావిస్తున్నాను. ఈరోజు కమ్యూనిస్టు ఉద్యమం అనేక ఆటుపోట్లను తట్టుకుని, అనేక నిర్బంధాలను తట్టుకుని, ఆనాడు సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా, తర్వాత పెట్టుబడిదారీ వర్గానికి వ్యతిరేకంగా, భూస్వామ్య దోపిడీకి వ్యతిరేకంగా, జమీందారీ దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ఈ దేశంలో సాగించినటువంటి గొప్ప ఉద్యమాలకి వారసురాలు భారత కమ్యూనిస్ట్ పార్టీ. ఈ ఉద్యమాల్లో అనేక వేల మంది కమ్యూనిస్టు యోధులు సమిధులయ్యారు. వారి త్యాగాల ఫలితంగా భారతదేశ చరిత్ర, భారతదేశ వర్తమానం, భారతదేశ భవిష్యత్తు కూడా ఎప్పటికీ ఆ విలువలు, సిద్ధాంతాలని గౌరవిస్తూనే ఉంటుందనేటువంటిది మనం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. ఈనాడు దేశంలో అనేక అభ్యుదయ ఉద్యమాలు స్వాతంత్రోద్యమ కాలం నుంచి ఈ దేశంలో వేళ్ళునుకున్నాయి. స్వాతంత్రానికి ముందు నుంచి కూడా మితవాదాలకు వ్యతిరేకంగా అతివాద ఉద్యమాలు, అతివాద ఆలోచనలు, తాత్విక చింతనలు మన భారత భూభాగం మీద వెలసిల్లినటువంటి చరిత్ర భారతదేశంలో ఉంది. అయితే ఈనాడు అనేక అంశాలు తోడు కావడంతో మితవాద శక్తుల యొక్క ప్రాబల్యం పెరిగింది. శతాబ్దాల పాటు, దశాబ్దాల పాటు మితవాదాన్ని వీరోచితంగా ఎదుర్కొని దాన్ని ఓడించినప్పటికీ కాంగ్రెస్ పాలనలో సాగినటువంటి అవినీతి, ఆశ్రిత పక్షపాతం, ఇటువంటి అనేక ధోరణులు మితవాదం ఈ దేశంలో బలపడటానికి కారణమై మతవాదులతో రాజీ లాంటి అనేక ఘటనలు మన దేశ గమనాన్ని మార్చినటువంటి నేపథ్యాన్ని మనం చూస్తున్నాం. అయితే ప్రపంచ చరిత్ర, భారతదేశ చరిత్ర, మానవాళి చరిత్ర ఎక్కడ చూసినా అప్పుడప్పుడు అభ్యుదయ ఉద్యమానికి, పురోగతికి ఆటంకాలు అక్కడక్కడ ఎదురైనప్పటికీ ఇవి శాశ్వతమైనవి కాదు. ఈ ఆటంకాలు, మితవాద ప్రాబల్యాలు కొంతకాలం పెరిగినప్పటికీ తిరిగి ప్రజా ఉద్యమాలు వెల్లువెక్కు తప్పదు. మనం అనేక ఘటనలు మన చుట్టూతా కూడా జరుగుతూ ఉన్నాయి. మన దేశం చుట్టూతానే అనేక మార్పులు మన కళ్ళ ముందు కనపడతా ఉన్నారు. ఇవాళ శ్రీలంకలో జరిగినటువంటి ఎన్నికల్లో 3% ఓట్లు మాత్రమే వచ్చినటువంటి పార్టీ ఇవాళ అధికారంలో ఉన్నటువంటి కూటమిని గద్దెదించి ఒక లెఫ్ట్ కూటమి పేరుతో బయటకు వచ్చారు. ఇవాళ వారు అధికారానికి వచ్చారు. వారి యొక్క ఆలోచనలు, ఆచరణ మరి కొంతకాలం వేచి చూసి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం. అట్లాగే అనేక దేశాల్లో అనేక పరిణామాలు జరుగుతూ ఉన్నాయి. కొన్ని చోట్ల మితవాదులు పైచేయి సాధిస్తూ ఉంటే, మరికొన్ని చోట్ల వామపక్ష ప్రజాతంత్ర శక్తులు ప్రజాస్వామ్యాన్ని బలంగా కోరుకునేటువంటి వారు ముందుకు వస్తూ ఉన్నారు. అందుకని ఇవాళ ఎప్పుడూ ప్రపంచం ఒకే పద్ధతిలో ఉంటుందని చెప్పి మనం అనుకోలేము. ఇవాళ తిరుగులేదనుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ కూడా మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో ఒక రకమైనటువంటి గుణపాఠాన్ని, ఒక రకమైనటువంటి ఎదురుదెబ్బ ఇవాళ ఎన్నికల్లో ఆ పార్టీ చవిచూసింది. అయితే ఇవాళ ఉన్నటువంటి స్వార్థ రాజకీయాలు, ఇవాళ ప్రాంతీయ శక్తులు వారితో చేతులు కలపడం ద్వారా వారు అధికారానికి రావడానికి కారణం అవుతా ఉన్నారు. కాబట్టి ఇవాళ జరుగుతున్నటువంటి ఈ పరిణామంలో కమ్యూనిస్టు సైనికులుగా, కమ్యూనిస్టులుగా మనం చరిత్రని మన సామాజిక దృక్పథంతో అర్థం చేసుకునేటువంటి కమ్యూనిస్టు శక్తులు మరింత క్రియాశీలమైనటువంటి పాత్రని నిర్వర్తించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సందర్భంలో మనం చరిత్ర గమనాన్ని, మానవాళి గమనాన్ని, మానవ సమాజం యొక్క అభివృద్ధి వైపే మానవ సమాజం నడిచింది తప్ప ఎప్పుడూ ప్రతికూల దిశలో సమాజం ముందుకు పోలేదు. అందుకని ఇవాళ ఎప్పుడో మధ్యయుగాల నాటి ఆలోచనల వైపు ఈ దేశాన్ని తీసుకెళ్లాలని సనాతన ధర్మం పేరుతో ఆ ధర్మమే
ఈ ప్రపంచానికి ఆదర్శమనేటువంటి ఒక తప్పుడు సూత్రీకరణలు భారతీయ జనతా పార్టీ వాళ్ళు చేయగలుగుతాం. అయితే ఇవి శాశ్వతంగా నిలబడవు. వారిని అనుసరించేటువంటి ప్రజల్లో కూడా వారు ఆచరణ రీత్యా అటువంటి ఆలోచనలకి ఏదో ఒక రోజు దూరంగా జరగటం అనేటువంటిది అనివార్యమవుతుంది. అందుకనే ఇవాళ మన సైద్ధాంతిక బలంతో సమాజం యొక్క ప్రజల యొక్క నిజమైనటువంటి సమస్యల పట్ల కమ్యూనిస్ట్ పార్టీగా మనం నిరంతర చైతన్యశీలితమైనటువంటి పాత్రను నిర్వర్తించడం ద్వారా మాత్రమే ఈ సమాజాన్ని మనం మార్చుకోగలుగుతాం. అందుకని ఆ దిశగా భారత కమ్యూనిస్ట్ పార్టీని ఈ 100 ఏళ్ల కమ్యూనిస్టు ఉద్యమంలో వచ్చినటువంటి అనుభవాలు మనం బేరీజు వేసుకోవడంతో పాటు వర్తమానంలో ఈనాడు మనం ఏం చేయాలి, ఆనాడు జనకీర్తనలు మాత్రమే చెప్తూ మనం ఎనగడు సాగించాలి. ఇవాళ ప్రజలకి ఇవాళ ఈ నిరంతర సమస్యల్ని వాటిని ఇచ్చి ప్రజల యొక్క దృష్టిని మరలించడానికి కావాల్సినటువంటి ఆలోచనలు ఇవాళ పాలకులు చేస్తా ఉన్నారు. ప్రజల యొక్క నిరంతర జీవితానికి సంబంధించినటువంటి సమస్యలు చర్చకు రావటం. ఇవాళ టీవీ పెడితే అల్లు అర్జున్ని ఎందుకు అరెస్ట్ చేశారనేటువంటి చర్చ జరుగుతుంది తప్ప గత 31 రోజులుగా ఢిల్లీ సరిహద్దుల్లో ఒక రైతు నాయకుడు కోట్ల మంది రైతుల యొక్క సమస్యల మీద ఆందోళన చేస్తూ ఉంటే దాని గురించి ఎటువంటి చర్చ ఇవాళ మన పత్రికల్లో రావటం లేదు, మన టీవీల్లో చర్చకి రావటం లేదు. ఇది మన ప్రధాన కర్తవ్యంగా తీసుకొని సామాజికంగా అణగారినటువంటి వర్గాలు, రైతులు, కార్మికులు, నిరుద్యోగులు, విద్యార్థులు, యువకులు వీటన్నిటి యొక్క సమస్యల్ని మనం తీసుకుని నిరంతరమైనటువంటి క్రియాశీలమైనటువంటి పాత్రని పోషించగలిగితే, వీటి మీద ప్రధానమైనటువంటి చర్చలు జరిగేటువంటి దిశగా సమాజాన్ని మనం మలచగలిగితే మన పక్కకి ప్రజలు రావడానికి అవకాశం ఉంటుంది. అంతేగాని ఏ రకమైనటువంటి నిరాశ నిస్పృహలకు లోనై మనం చేయాల్సినటువంటి కర్తవ్యాన్ని కనుక మనం విస్మరిస్తే సమాజం యొక్క పురోగతికి మనం ఆటంకం అవుతాం. అందుకని అటువంటి ఆటంకం కలిగించేటువంటి శక్తులకు వ్యతిరేకంగా బలీయమైనటువంటి కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాణం వైపు, ప్రజా ఉద్యమాల నిర్మాణం వైపు, ప్రజా ఉద్యమాలు లేకుండా కమ్యూనిస్టు ఉద్యమం నిర్మాణం కాదు. ప్రజా ఉద్యమాలు కమ్యూనిస్టు ఉద్యమం పరస్పరం ఆధారభూతమైనవి. అందుకని ఎప్పుడైతే ప్రజా ఉద్యమాలని నిర్మించగలుగుతామో, ప్రజల యొక్క ఆశలకు అనుగుణంగా, ఆకాంక్షలకు అనుగుణంగా మనం ప్రజా ఉద్యమాలను నిర్మించగలుగుతామో ఆ దిశగానే ఇవాళ మనం ముందుకు నడిపించగలం. ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీ ఒక 3 దశాబ్దాల క్రితమో 2 దశాబ్దాల క్రితమో మనం ఏదైతే నినాదాలు ఇచ్చేవాళ్ళమో ఆ నినాదాలని ఇవాళ బూర్జువా పార్టీలు, ప్రాంతీయ పార్టీలు కూడా ఇస్తా వస్తున్నాయి. పేదవాడికి ఇల్లు ఇస్తామనో, పేదవాడికి రేషన్ కార్డు ఇస్తామనో, పేదవాడికి ఉచిత రేషన్ ఇస్తామనో, ఇది శాశ్వతమైనటువంటి పరిష్కారాన్ని ప్రజలకి చూపించరు. వారి యొక్క ఉపాధి, విద్యా ఉపాధి అనేటువంటిది వీటన్నిటిలోనూ ప్రజల్ని మనం సమీకరించాలి. విద్యా, వైద్యం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మనం ఆందోళన చేయాల్సినటువంటి అవసరం ఉంది. అట్లా విభిన్న రంగాల్ని మనం అధ్యయనం చేసుకుని ఆ అధ్యయనానికి అనుగుణంగా కమ్యూనిస్ట్ పార్టీ మనం నిర్మించుకోగలిగితే, ప్రజా ఉద్యమాలను నిర్మించుకోగలిగితే, ఆ ప్రజా ఉద్యమాల ప్రాతిపదిక మీద వచ్చేటువంటి కమ్యూనిస్ట్ పార్టీ మాత్రమే ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్ళగలదు, ఈ దేశానికి మార్గం చూపించగలదు. ప్రజా ఉద్యమాలు లేకుండా, ప్రజలను సమీకరించకుండా, వారి హక్కుల కోసం వారిలో చైతన్యం కలిగించకుండా కమ్యూనిస్ట్ ఉద్యమం ముందుకు పోలేదు. ఆ దిశగా మనం కమ్యూనిస్ట్ పార్టీని మరింత బలోపేతమైనటువంటి పద్ధతిలో మన బలహీనతలను అధిగమించి, మన సైద్ధాంతిక భావజాలాన్ని, ఆలోచనని మరింత పదును పెట్టుకుంటూ ఇవాళ ఉన్నటువంటి సమాజాన్ని మరింత లోతుగా అధ్యయనం చేస్తూ ప్రజలను సమీకరించడానికి ఉన్నటువంటి ప్రతి అవకాశాన్ని కమ్యూనిస్టులు ఉపయోగించుకోవాలి అనేటువంటిది కనుక మనం అర్థం చేసుకుంటే, ప్రతి సంఘర్షణ, ప్రతి అవసరం, ప్రతి అవకాశం మనం సంఘర్షణకి దారితీసేటువంటి పద్ధతిలో ప్రజల్ని సమీకరించాలి. త్యాగాలకి కమ్యూనిస్ట్ కార్యకర్తలు సిద్ధం కావాలని చెప్పి మనవి చేస్తూ, ఈ ఎర్ర జెండా సాక్షిగా మనం 100 ఏళ్లుగా మన పూర్వీకులు చేసినటువంటి త్యాగాలని స్మరించుకుంటూ రానున్నటువంటి కాలంలో ఇవాళ వర్తమానంలో మనం ఏం చేస్తున్నాం అనేది కూడా ప్రజలు గమనిస్తారు. కాబట్టి కేవలం చరిత్రలో మనం చేసినటువంటి త్యాగాలు మాత్రమే మనం నిలబెట్టాం. కాబట్టి వర్తమానంలో మనం చేసేటువంటి కృషి, ప్రజా ఉద్యమాలు మనం ప్రజల నుంచి, విభిన్న సెక్షన్ల ప్రజల నుంచి మనకు మద్దతును సమీకరిస్తే అనేటువంటి గుర్తించి ఆ దిశగా మన కమ్యూనిస్ట్ పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేద్దామని చెప్పి మనవి చేస్తూ కమ్యూనిస్ట్ పార్టీని
మరింత బలోపేతమైనటువంటి శక్తిగా రూపుదిద్దడానికి మనందరం ప్రయత్నం చేయాలని, అదే మనం ఈ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఈ ఏడాది మొత్తం మనం ఈ సమస్యల మీద, విభిన్న అంశాల మీద చర్చలు, గోష్ఠులు నిర్వహించాలని నిన్ననే కార్యదర్శి గారికి సూచన చేశాను. అట్లాగే సత్యనారాయణమూర్తి గారితో కూడా చర్చించాను. ఆ దిశగా మనం కమ్యూనిస్ట్ పార్టీని ఈ ఏడాదిలో మరింత బలమైనటువంటి పార్టీగా తీసుకెళ్ళటానికి, ప్రజా ఉద్యమాలని నిర్మించడానికి, ఈ సంవత్సరాన్ని ప్రజా సంఘాలని బలోపేతం చేయడానికి ఈ ఏడాదిని మనం ఉపయోగించాలని చెప్పి మనవి చేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ మరొకసారి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ, వర్ధిల్లాలి మార్క్సిజం లెనినిజం, వర్ధిల్లాలి ఎర్ర జెండా, జోహార్ అమర వీరులకు. సిపిఐ దేశంలో ఆవిర్భవించి ఈ రోజుకి 99 సంవత్సరాలు పూర్తి చేసుకొని 100వ సంవత్సరంలో అడుగు పెడతాం. భారత స్వతంత్ర పోరాట సమయంలోని రష్యాలోని విప్లవం, లెనిన్ నాయకత్వంలో విప్లవం విజయం సాధించడంతో అక్కడ ఏర్పడినటువంటి మొట్టమొదటి సోషలిస్ట్ ప్రభుత్వం యొక్క స్ఫూర్తితో భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో అప్పటికే మార్క్సిజాన్ని అధ్యయనం చేసి ఉన్నటువంటి వారు వివిధ ప్రాంతాలలో కమ్యూనిస్టు గ్రూపులుగా పనిచేస్తున్నటువంటి అందరూ కలిసి కాన్పూర్ నగరంలోని సమావేశమై ఈ రోజున భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భవించిందని చెప్పని ఇదే రోజు 1925 డిసెంబర్ 26వ తారీఖున ప్రకటన చేశారు. ఆ రోజు నుంచి అనేక కుట్ర కేసులు కమ్యూనిస్టు పార్టీ ఎదుర్కొంది. వెంటనే స్థాపించిన వెంటనే నిషేధానికి గురైంది. ఆ క్రమంలోనే నిషేధంలో కూడా అంతర్గతంగా భారతదేశంలో పనిచేస్తూ భారతదేశానికి సంపూర్ణమైనటువంటి స్వరాజ్యం కావాలని మొట్టమొదటి నిర్ణయించింది భారత కమ్యూనిస్ట్ పార్టీ. ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ సంస్థలో అంతర్భాగంగా ఉండి పనిచేస్తూ సంపూర్ణ స్వతంత్రం కావాలని, దాంతో పాటు వివిధ తరగతుల్ని, శ్రేణుల్ని ఆర్గనైజ్ చేయడానికి అఖిల భారత విద్యార్థి సమైక్య, అఖిల భారత రైతు సంఘం, అదేవిధంగా అభ్యుదయ రచయితల సంఘం, అఖిల భారత అభ్యుదయ రచయితల సంఘం, అలాగే కళాకారుల సంఘం, ఇటువంటి అన్నీ కూడా అలాంటి ఇండియన్ థియేటర్ ఆఫ్ పీపుల్స్ థియేటర్ అని చెప్పని అసోసియేషన్ ఇటువంటి అన్ని స్థాపించి ప్రజల్ని సమీకరించి అటు స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనడంతో పాటు ఆ రోజుకి దేశంలో ఉన్నటువంటి జమీందారీ వ్యతిరేక సంస్థానాలకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలు నిర్మించడంలోనే విశేషమైనటువంటి కృషి చేసింది. ఆ క్రమంలోనే భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత స్వతంత్రం ప్రకటన చేసుకున్నటువంటి సంస్థానాలు, ఇటు నిజాం కానివ్వండి, అక్కడ రావణపూర్ సంస్థానం కానివ్వండి, ఆ సంస్థానాలకు వ్యతిరేకంగా కేరళలోని పున్నప్పవాయిలార్ పోరాటం కానివ్వండి, తెలంగాణ సాయుధ పోరాటం కానివ్వండి, అదేవిధంగా దున్నేవాడికే భూమి కౌలు తగ్గించాలనేటటువంటి నినాదంతో బెంగాల్లో నిర్వహించబడినటువంటి తేబాగా ఉద్యమం కానివ్వండి, ఈ ఉద్యమాలన్నీ కూడా కమ్యూనిస్టు నాయకత్వంలోనే నిర్వహించబడ్డాయి. కొన్ని వేల మంది ప్రాణ త్యాగంతో ఈ రోజున మనం చూస్తున్నటువంటి భారతావని ఏర్పడిందనంటే కమ్యూనిస్టు యొక్క ప్రమేయం లేకుండా ఇది సాధ్యం కాలేదని చెప్పని గర్వంగా చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే స్వతంత్ర అనంతరం కూడా భారతదేశ నిర్మాణంలో, ప్రభుత్వ రంగ సంస్థల నిర్మాణంలో, బ్యాంకుల జాతీయకరణలో, భూ సంస్కరణ చట్టం తీసుకొని రావడంలో, ఇటీవల యూపీఏ ప్రభుత్వం దాకా అటవీ హక్కుల చట్టం దగ్గర నుంచి, సమాచార హక్కు చట్టం దగ్గర నుంచి అనేక చట్టాలు, ప్రజా ఉపయోగ చట్టాలు తీసుకొని రావడంలో ప్రముఖమైనటువంటి పాత్ర నిర్వహించింది. ఈ రోజుని పార్లమెంట్లో, శాసనసభలో సంఖ్య తగ్గొచ్చు కానీ ప్రజల మధ్యన కమ్యూనిస్ట్ పార్టీ నిర్వహించినటువంటి పోరాటాలు ఈ రోజున ఎవరో చరిత్రలో దూరిపోయే సాధ్యం కాదు, దూరిపోయడానికి ప్రయత్నం చేసిన సాధ్యం కాదు. ఈ క్రమంలోనే భవిష్యత్తులో కూడా పడిలేచిన కెరటంలా మళ్ళీ కమ్యూనిస్టు శ్రేణులన్నీ కూడా ప్రజలకి దగ్గరై చేరువై తిరిగి మళ్ళీ ప్రజా ఉద్యమాల ద్వారా తరగతుల ప్రజలను ఐక్యం చేసి ఈ రోజుని నూతన ఆర్థిక విధానాల రీత్యా అనేక ఇబ్బందులకు గురవుతున్నటువంటి ప్రజలందరినీ సమీకరించి వాటికి వ్యతిరేకంగా సంపద సృష్టికర్తలకి సమానమైనటువంటి వాటా రావాలనేటటువంటి నినాదంతో మరి పోరాటాలు నిర్వహించడం ద్వారా తిరిగి ఈ దేశంలో కమ్యూనిస్టు ఉద్యమం మరింత బలోపేతం అవుతుందని, అందుకు ఈ శతవార్షికోత్సవాలు దోహదపడతాయని చెప్పని మేము ఆశిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా కమ్యూనిస్టు ఉద్యమ శతవార్షికోత్సవాల ప్రారంభం జరుగుతూ ఉంది. ఆ క్రమంలోనే విశాఖ జిల్లాలోని విశాఖ నగరంలో ఈ 99 పార్టీ పతాకాలతోని
ఈ ప్రదర్శన ఇక్కడ నిర్వహించడం అనేది జరుగుతాం. భారత కమ్యూనిస్టు పార్టీకి జేజేలు, త్యాగమూర్తులకు వందనము. వీర యోధులకు వందనము, అమర వీరులకు జోహార్లు. పార్టీ చరితకు శాల్యూట్ చేద్దాం, ఎర్ర దండుగా మార్చింగ్ చేద్దాం. పార్టీ చరితకు శాల్యూట్ చేద్దాం, ఎర్ర దండుగా మార్చింగ్ చేద్దాం. పార్టీ చరితకు శాల్యూట్ చేద్దాం, ఎర్ర దండుగా మార్చింగ్ చేద్దాం. ఉద్యమ స్ఫూర్తితో ముందుకు పోదాం. ఓ కమ్యూనిస్టు పార్టీకి జేజేలు, త్యాగమూర్తులకు వందనము. వీర యోధులకు వందనము, అమర వీరులకు జోహార్లు. డిసెంబరు నెల 26న నేలను ఇంకిన నెత్తుటి సాక్షిగా తూర్పున సూర్యుడు భగ భగ మండగా, సుత్తి కొడవలి ధగ ధగ మెరవగ చిందిన నెత్తురు జెండాగా ఎగిరెను. భారత కమ్యూనిస్టు పార్టీకి జేజేలు, త్యాగమూర్తులకు వందనము. వీర యోధులకు వందనము, అమర వీరులకు జోహార్లు. కత్తులు దూసుకుపోయినా నెత్తురు టేరులు పారినా, కత్తులు దూసుకుపోయినా నెత్తురు టేరులు పారినా, ఎత్తిన జెండా ఎత్తిన జెండా ఎత్తిన జెండా దించకోయ్. అరుణ పతాకకు జై 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 జై, మన అరుణ పతాకకు జై 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 జై, మన విజయ పతాకకు జై. బాంబుల వర్షం కురిసిన బారు ఫిరంగులే మోగినా, బాంబుల వర్షం కురిసిన బారు ఫిరంగులే మోగినా, ఎత్తిన జెండా ఎత్తిన జెండా ఎత్తిన జెండా దించకోయ్. అరుణ పతాకకు జై 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 జై, మన అరుణ పతాకకు జై 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 జై, మన విజయ పతాకకు జై. పీడిత ప్రజల రక్తము తాగడి వారలు పేదరగా, ఆకాశమందున ఎగిరెడి అరుణ పతాకకు జై 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 జై, మన అరుణ పతాకకు జై 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 జై, మన కార్మిక వేగరవోయ్ కర్షక, కలిసి వెలిసి పోదమాయ్ అరుణ పతాకకు జై 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 జై, మన అరుణ పతాకకు జై 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 జై, మన విజయ పతాకకు జై 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 జై, మన విజయ పతాకకు జై 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 జై, మన విజయ పతాకకు జై. అదే అదే పతాక జైత్ర యాత్ర సాగుతోందిరా, పదే పదే రణానికై నగార మోగుతోందిరా. ధగద్ 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 ప్రభన్ పతాక సాగుతోందిరా, ధిమిద్ 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 ధ్వని నగార మ్రోగుతోందిరా. అదే అదే పతాక జైత్ర యాత్ర సాగుతోందిరా, పదే పదే రణానికై నగార మోగుతోందిరా. యువ ప్రవాళ పంక్తిల నవ ప్రభా
ప్రభాత కాంతిల మహారుణ స్రవంతిల పతాక సాగుతోందిరా ప్రభాళ పంక్తిల నవ ప్రభాత కాంతిల మహారుణ స్రవంతిల పతాక సాగుతోందిరా సనాతనాల బూజుపై కులం మతం రివాజుపై పురాణ నమ్మకాలపై తుఫాను రేగుతోందిరా సనాతనాల బూజుపై కులం మతం రివాజుపై పురాణ నమ్మకాలపై తుఫాను రేగుతోందిరా అదే అదే పతాక చైత్రయాత్ర సాగుతోందిరా పదే పదే రణానికై నగార మోగుతోందిరా అహర్నిశల్వనాలలు పొలాలు ఫ్యాక్టరీలలు శ్రమించు కూలి రైతులార రండిరా పదండిరా సల్వనాలలో పొలాలు ఫ్యాక్టరీలలో శ్రమించు కూలి రైతులార రండిరా పదండిరా అశాంతితో ఈ దేశమే సంగ్రామ రంగమయ్యరా చైతన్య దీప్తి ప్రభలతో జనావళిన్ శ్రమించగా శాంతితో ఈ దేశమే సంగ్రామ రంగమయ్యరా చైతన్య దీప్తి ప్రభలతో జనావళిన్ శ్రమించగా అదే అదే పతాక చైత్రయాత్ర సాగుతోందిరా పదే పదే రణానికై నగార మోగుతోందిరా ప్రాంతీయ తత్వ మహమ్మారి జూలు విప్పుతుందిరా సమైక్యత నినాదమే దిగంత వ్యాప్తి నొందగా తత్వ మహమ్మారి జూలు విప్పుతుందిరా సమైక్యత నినాదమే దిగంత వ్యాప్తి నొందగా ఆడదంటే అబలయనే మూఢత్వం దునుమగా ఉద్యమాల ఊపిరి వనిత అని చాటగా ఆడదంటే అబలయనే మూఢత్వం దునుమగా ఉద్యమాల ఊపిరి వనిత అని చాటగా అదే అదే పతాక చైత్రయాత్ర సాగుతోందిరా పదే పదే రణానికై నగార మోగుతోందిరా కోట్లు బుదువ పెట్టు గుత్త పెట్టుబడులపై కష్టజీవి కడుపు నుండి చాలా రగులుతోందిరా కోట్లు దులువ పెట్టుబడులపై కష్టజీవి కడుపు నుండి జ్వాల రగులుతోందిరా అదే అదే పతాక చైత్రయాత్ర సాగుతోందిరా పదే పదే రణానికై నగార మోగుతోంది సలసల మా రక్తం మరుగుతుంది భగ 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 మా గుండె మండుతుంది సలసల మా రక్తం మరుగుతుంది భగ 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 మా గుండె మండుతుంది ఎవ్వడురా అమ్మేది ఎవ్వడురా కొనేది ఎవ్వడురా అమ్మేది ఎవ్వడురా కొనేది కొనటానికి ఆడెవ్వడు అమ్మటానికి ఎవ్వడు ఆడెవ్వడు అమ్మటానికి ఎవ్వడు వాడెవ్వడు వీడెవ్వడు నడుమ బ్రోకరోడెవ్వడు ఇది మా పౌరుల హక్కు మా విశాఖ ఉక్కు ఇది మా బతుకుల దిక్కు జాతిని నడిపించే దేశమెన్ను పూసల్లో ఆ నెత్తురు గడ్డ కట్టి నిలిచిన విశాఖ సిపిఐ శతవార్షికోత్సవాల ప్రారంభ ఉత్సవాల సందర్భంగా ఈరోజు కాన్పూర్ నగరంలో ఏదైతే 1925 డిసెంబర్ 26వ తారీఖుని ఈ దేశంలో ఆనాటికి ఉన్నటువంటి మార్క్సిజాన్ని అధ్యయనం చేసినటువంటి వివిధ ప్రాంతాల్లోని కమ్యూనిస్టు గ్రూపులుగా పనిచేస్తున్నటువంటి వారందరూ కలిసి భారత కమ్యూనిస్టు పార్టీ ఏర్పాటుని ప్రకటించడం అన్నది జరిగింది. అరే ఆ ప్రకటన వెలువడిన వెంటనే ఆనాటి బ్రిటిష్ పాలకులు కమ్యూనిస్టు పార్టీని నిషేధించి కమ్యూనిస్టు పార్టీ నాయకుల మీద అనేక కుట్ర కేసులు పెట్టి జైలు పాలు చేసి యావజ్జీవ శిక్షలు కూడా వేశారు. అయినా కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు నాయకులు ఎవరు నిర్బంధాలకి జైళ్ళకి భయపడకుండా ఈ దేశంలో
బలమైనటువంటి కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాణానికి కృషి చేయడంతో పాటు ఆనాడు కాంగ్రెస్ సంస్థలోని అంతర్గతంగా పనిచేస్తూ ఈ దేశానికి సంపూర్ణ స్వాతంత్రం కావాలని మొట్టమొదటి నిర్ణయించింది భారత కమ్యూనిస్టు పార్టీ అని చెప్పని సగర్వంగా మీకు తెలియజేసుకుంటా ఉన్నాను. మరి ఆ క్రమంలోనే బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేస్తూ విద్యార్థుల్ని సమీకరించడానికి అఖిల భారత విద్యార్థి సమైక్య ఆనాటికి 90% వ్యవసాయం మీద ఆధారపడినటువంటి రైతాంగాన్ని సమీకరించడానికి అఖిల భారత రైతు సంఘాన్ని ఏఐకేఎస్ని, అదేవిధంగా అభ్యుదయ రైతాంగ సంఘాన్ని, ప్రోగ్రెసివ్ రైటర్స్ అసోసియేషన్ ని, ఇండియన్ పీపుల్స్ థియేటర్ అసోసియేషన్ ని, ఇటువంటి ప్రజా సంఘాలను స్థాపించి లక్షలాది మంది యువకుల్ని, విద్యార్థుల్ని, మేధావుల్ని, రైతుల్ని, కార్మికుల్ని సమీకరించి బ్రిటిష్ పాలన కాలంలోనే ఈ దేశంలో కార్మిక సంఘం పెట్టుకునేటటువంటి హక్కుని సాధించడంతో పాటు ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ కానివ్వండి, ఇతర చట్టాలు కానివ్వండి, ఆ రోజునే సాధించడం జరిగింది. స్వతంత్రానంతర భారతదేశంలోని ఈ భారతదేశం సోషలిస్ట్ నిర్మాణం వైపు ప్రయాణం సాగించాలని, అందుకు అనుగుణంగా ప్రభుత్వ రంగ సంస్థల నిర్మాణంతో పాటు బ్యాంకులు జాతీయకరణ, భూ సంస్కరణ చట్టాన్ని తీసుకొని రావడంతో పాటు స్వతంత్రానంతరం స్వతంత్రం ప్రకటన చేసుకున్నటువంటి నిజాం నవాబుకు వ్యతిరేకంగా, ట్రావెన్కోర్ సంస్థానానికి వ్యతిరేకంగా అక్కడ ట్రావెన్కోర్లోని పునప్ప వాయిలార్ పోరాటాన్ని, నిజాం నవాబు వ్యతిరేకంగా తెలంగాణ సాయుధ పోరాటాన్ని నిర్వహించి వేలాది మంది కమ్యూనిస్టు కార్యకర్తల బలిదానంతో ఆ సంస్థానాలు భారతదేశంలో విలీనం కావడానికి బ్రహ్మాండమైనటువంటి కృషి చేసింది. మరి ఇటీవల కాలంలో యూపీఏ ఒకటి ప్రభుత్వంలోని అటవీ హక్కుల చట్టం, గిరిజనులకి జల్ జంగిల్ జమీన్ అని, గిరిజనుల్ని హక్కుల కోసం గిరిజనులకి అటవీ భూముల మీద హక్కులు సాధించేటటువంటి అటవీ హక్కుల చట్టాన్ని, సమాచార హక్కు చట్టంతో పాటు ఈ రోజుని జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని సాధించడంలో కమ్యూనిస్టు ఉద్యమం ప్రముఖమైనటువంటి పాత్రని పోషించింది. మరి ఈ రోజుని మతోన్మాద శక్తులు ఈ దేశాన్ని పరిపాలన చేస్తూ భారతదేశాన్ని మెజారిటీ మతం పేరుతోని, సనాతన ధర్మం పేరుతోని మళ్ళీ మధ్యయుగాల నాటికి తీసుకొని పోవాలని చేస్తున్నటువంటి ప్రయత్నాలకు వ్యతిరేకంగా మొక్కవాణి దీక్షతోని శతవార్షికోత్సవాల సందర్భంగా కమ్యూనిస్టు శ్రేణులన్నీ ప్రతిన బోని మరింత ఇముడించినటువంటి ఉత్సాహంతో భవిష్యత్తు భారతదేశాన్ని, ఈ దేశ ప్రజలకి అందరికీ సంపద సృష్టించేటటువంటి ప్రజలందరికీ సంపదలో న్యాయమైనటువంటి వాటా సాధించడంతో పాటు ఇటీవల మనం చూసాం, సుప్రీంకోర్టుకి వెళ్లారు కొంతమంది సోషలిస్టు పదాన్ని భారత రాజ్యాంగం నుంచి తీసేయాలనేటటువంటి దానితో సుప్రీంకోర్టు చెప్పింది, సోషలిజం అన్నది ప్రజల యొక్క సమాన హక్కులకి అది నిదర్శనం కాబట్టి ఆ పదాన్ని తీసేయాల్సినటువంటి అవసరం లేదు. లౌకిక పదాన్ని కూడా భారతదేశం అన్నది భారతదేశం ఏర్పడినప్పటి నుంచి భిన్న మతాలు, భిన్న సంస్కృతులు, భిన్న సాంప్రదాయాలు ఆచరించేటటువంటి ప్రజలందరూ కలిసి జీవిస్తున్నటువంటి ఈ దేశం, ఇది లౌకికత్వానికి స్ఫూర్తి కాబట్టి ఆ లౌకిక సోషలిస్ట్ పదాలు భారత రాజ్యాంగంలోని ఉండాల్సిందే అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పినటువంటి నేపథ్యంలో మనం చూసాం, భారత పార్లమెంట్ లోని హోంశాఖ మంత్రి గారు అమిత్ షా గారు అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని, అంబేద్కర్ ని అవమానపరిచేటటువంటి పద్ధతిలో ఆయన చేసినటువంటి ప్రసంగానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తా ఉండే ప్రజా సమస్యల చర్చకి ఈరోజు చట్టసభలు వేదికగా ఉండాల్సింది. ఈరోజు అలా కాకుండా ముష్కర మోకల దాడికి వేదికగా చట్టసభలు చేసేటటువంటి వేదికగా తయారు చేసినటువంటి ఘనత ఈరోజు బీజేపీకి దక్కింది. ఈ పాలక వర్గం ప్రజల పక్షాన వేసినటువంటి ప్రశ్నలకి సమాధానం చెప్పలేక వాటిని మళ్లించేటటువంటి పద్ధతుల్లో అవలంబిస్తున్న విధానాలను కూడా మనం గమనిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ శతవార్షికోత్సవాల సందర్భంగా
మరింత ఇనుమడించినటువంటి ఉత్సాహంతోనే మనందరం కలిసి మరింత విస్తృతంగా ప్రజల మధ్యకి పోయి ప్రజా ఉద్యమాలను నిర్మించడం ద్వారా వాటిని ముందుకు కొనసాగించడం ద్వారా ప్రజలందరికీ మనం సృష్టించినటువంటి సంపదలోని న్యాయమైన వాటా సాధనతో పాటు భవిష్యత్తులో ఈ దేశంలో సోషలిస్టు నిర్మాణానికి లౌకికత్వాన్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడేటటువంటి పద్ధతిలో మనందరమే ముందుకి వెళ్లాలని చెప్పని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ శతవార్షికోత్సవాల ప్రారంభం సందర్భంగా ఈ రోజు నిర్వహించినటువంటి ఈ ప్రదర్శనలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మీ దగ్గర సెలవు. మిత్రులారా, దాదాపు గంట పాటు సాగినటువంటి ఈ ప్రదర్శనలో పాల్గొన్నటువంటి పార్టీ రాష్ట్ర జిల్లా నాయకులు, కార్యకర్తలు, జిల్లా నలుమూల నుండి వచ్చినటువంటి పార్టీ శ్రేణులందరికీ పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తూ శ్రమ కోర్చి వచ్చిన మీ అందరికీ విశాఖ జిల్లా కమ్యూనిస్ట్ పార్టీ తరఫున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సభని భవిష్యత్తులో ఈ రోజు నుండి వచ్చే డిసెంబర్ 26 వరకు సంవత్సరం పొడుగునా నెలకొకటైనా ఏదో కార్యక్రమం, సదస్సు, శత జయంతోత్సవాలు పూర్తిగా సంపూర్ణంగా నిర్వహించడానికి పార్టీ శ్రేణులన్నీ సన్నిహితం అవుదామని, ప్రజల సమస్యలు నిరంతరం పరిష్కారానికి కృషి చేయడానికి ఈ శతవార్షికోత్సవాల సందర్భంగా మనందరం పునరంకితం అవుదామని తెలియజేస్తూ ఈ సభను ఇంతటితో ముగిస్తున్నాం.